ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఎక్స్పాన్షన్లో NC0, NC1, NC2 వీటిని NCN వీటిని బైనామియల్ కోఎఫిషియెంట్స్ అంటారు. ఇక్కడ ఈ ఎక్స్పాన్షన్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయంటే ఇక్కడ చూడండి a+b² ఈ ఎక్స్పాన్షన్లో ఈ బైనామియల్ ఎక్స్పాన్షన్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 1, 2, 3 అంటే పవర్ ఎంత ఉంది? ఇండెక్స్ 2 ఉంటే 3 టర్మ్స్ ఉన్నాయి ఎక్స్పాన్షన్లో. అంటే పవర్కి ఎంత యాడ్ చేస్తే ఈ టర్మ్స్ వస్తున్నాయి? ఈ పవర్కు 1 యాడ్ చేస్తే వస్తున్నాయి టర్మ్స్ ఈ ఎక్స్పాన్షన్. పవర్ 3 ఉంటే 4 వస్తున్నాయి. 1, 2, 3, 4 అంటే పవర్కు 1 యాడ్ చేస్తే ఈ ఎక్స్పాన్షన్లో టర్మ్స్ వచ్చాయి. అదేవిధంగా పవర్ ఎన్ని ఉందనుకోండి, పవర్ ఎన్ని ఉంటే అప్పుడు ఈ ఎక్స్పాన్షన్లో ఎన్ని టర్మ్స్ వస్తాయి? ఈ పవర్కు 1 యాడ్ చేయి అంటే పవర్ ఎంత ఉంది? n+1 టర్మ్స్ ఉంటాయి ఈ ఎక్స్పాన్షన్లో. ఇక్కడ అంటే ఈ ఎక్స్పాన్షన్ అనేది n+1 టర్మ్స్ కలిగి ఉంటుంది. a+b x+a⁴n అనే ఎక్స్పాన్షన్లో ఎన్ని టర్మ్స్ ఉంటాయంటే n+1, ఇది n+1 టర్మ్. సో ఇక్కడ ఈ టర్మ్ని ఏమంటారంటే జనరల్ టర్మ్ అంటారు. జనరల్ కంపార్ట్మెంట్ రైల్లో మీరు ప్రయాణించేటప్పుడు వినింటారు చూడండి. అంటే జనరల్ కంపార్ట్మెంట్ మీన్స్ దాని నుంచి అన్ని రకాల ప్రజలు వస్తారు. ఎగువ తరగతి, మధ్య తరగతి, దిగువ తరగతి, సాధువులు, సన్యాసులు, బీదవాళ్ళు, ధనికులు అందరూ వస్తారు. అంటే ఇక్కడ దీని జనరల్ టర్మ్ అని ఎందుకు అంటున్నామంటే ఈ జనరల్ టర్మ్ నుంచి మనకి ఈ ఎక్స్పాన్షన్లో ఉండే టర్మ్స్లో ఏ టర్మ్ కావాలంటే ఆ టర్మ్ వస్తుంది. ఫస్ట్ టర్మ్ కావాలనుకున్నారనుకోండి, ఇక్కడ ఆర్ బదులు 0 సబ్స్టిట్యూట్ చేయండి, NC0. ఆర్ బదులు సబ్స్టిట్యూట్ చేస్తే x⁴n a⁴0. సెకండ్ టర్మ్ కావాలనుకున్నారనుకోండి, ఆర్ బదులు 2 సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు మీకేమవుతుంది? ఆర్ బదులు ఇక్కడ ఈ ఫస్ట్ టర్ము